మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని యూనియన్ బ్యాంక్ సిబ్బంది పేర్కొన్నారు. తిరుపతి సత్యనారాయణపురంలోని మహిళా కమ్యూనిటీ హాల్లో మెగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేళా, డ్వాక్రా మహిళల సంఘాల రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజెస్ డిస్బర్స్మెంట్కి 10 కోట్ల లోన్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమానికి మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కృష్ణవేణి, కావమ్మ, రాజ్యలక్ష్మి మరియు సిఓలు, ఆర్పీలు, స్వయం సహాయక సంఘ సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ సీతారామారావు, డిప్యూటీ జనరల్ హెడ్ బ్రహ్మయ్య, సీఎం క్రెడిట్ హెడ్ పరశురాం, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్స్ కరకంబాడి బ్రాంచ్ సరిత, రామానుజ సర్కిల్ బ్రాంచ్ సందీప్, మంగళం బ్రాంచ్ నరేంద్ర, పేరూరు బ్రాంచ్ హరికృష్ణ తదితరులు మాట్లాడుతూ పురుషులతో పోటీ పడేలా నారీమణులు అన్ని రంగాలలో రాణించడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా మహిళలకు రుణ మంజూరు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాలలో రుణం పొంది వ్యాపారం చేయడం ద్వారా లాభాల బాట పట్టవచ్చని తెలిపారు. దాంట్లో మన గ్రూప్ లిమిట్ ఇచ్చింటారు 20 lakhs అని. ఆ లిమిట్ ఇచ్చి మనం విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ కట్టేసుకోవచ్చు, మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన ఫెసిలిటీ. కాకపోతే దీన్ని వాడే విధానంలో సరైన అవగాహన లేక మనం సరిగ్గా వాడట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా ఆ మూమెంట్కి మనం అవైల్ చేసుకోవచ్చు. అదే క్రెడిట్ సిసి యొక్క మంచి ఫెసిలిటీ. సో ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకోండి. అలాగే మనకి ఎలాగే మార్చి దగ్గరకు వస్తుంది కాబట్టి మీరంతా కూడా ఎక్కడైనా అవసరం ఉన్నా కానీ ఆర్పీలు కానీ లేదంటే సిఓలు కానీ మేము సీఎంలు కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మార్చి దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మన టార్గెట్ అయిపోతుంది. మీకు ఎవరైనా అవకాశం ఉండి అవసరం ఉంటే కనుక తప్పకుండా తొందరగా రుణం పొందాలని మేము మా యూనియన్ బ్యాంక్ తరఫున మరీ మేమందరూ కోరుకుంటున్నాము. కేవలం ఎస్హెచ్జీలకు సంబంధించే కాకుండా మీ ఇంటి అవసరాలకు కూడా, అంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకా ఏమైనా కావాలన్నా కానీ మీ హస్బెండ్స్ కానీ పిల్లలకు కానీ ఎలాంటి అవసరం ఉన్నా కావాలంటే కనుక బ్యాంకు పరంగా మేము సాయం చేయడానికి మేమంతా మీకు సాయం చేయడానికి ముందుంటామని మరొకసారి మా యూనియన్ బ్యాంక్ తిరుపతి నుంచి మేము మనసారా కోరుకుంటున్నాం. మీకు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉండి ఏదైనా బిజినెస్ ఈ 2 lakhs సంఘంలో ఇచ్చే 2 lakhs సరిపోకపోతే ఇంకా ఏదైనా మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లోన్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు కావాలంటే మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా కలవండి. మన సీఎంఎం మేడము తర్వాత సిఓ మేడమ్స్ ఇద్దరు కూడా మీ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు రెఫర్ చేస్తారు. సో నేను ఖచ్చితంగా మీ అందరికీ శాంక్షన్ చేస్తాను. ఓకేనా? ఇలాగే పిఎంఎఫ్ఎంఈ అనేది సబ్సిడీ లోన్ అనమాట. ఇది ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దాంట్లో అరౌండ్ 35 to 40, 50% కూడా మీకు 50% అనుకుంటారు. రాత్రి 50% సబ్సిడీ వస్తుంది. సో మీరందరూ కూడా ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నారో వాటికి ఏదైనా మిషనరీ అవసరం అవుతుందో ఆ మిషనరీస్ కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.